ఎన్టీఆర్ దేవర అనే భారీ సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ మూవీ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. పక్కాగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఒకప్పుడు ఆది సినిమాలో ఎలా కనిపించారో అలాంటి లుక్ లో కనిపించాడు. ప్రజెంట్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సెట్స్ పై ఉంది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి ఎప్పుడో ప్రకటించేశారు మేకర్స్. ఈ సినిమా షూట్ కూడా అదే విధంగా కంప్లీట్ చేయడానికి షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను పోస్ట్పోన్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే కొత్త డేట్ ప్రకటించకపోయినప్పటికీ ఆగస్టులో కానీ అక్టోబర్లో కానీ ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. తాజాగా ఇదే విషయం కారణంగా ఎన్టీఆర్ జక్కన్నతో చర్చించగా అసలు విషయం బయటపడినట్లు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంటే హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. సినిమాను ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఒక హీరో సినిమా రిలీజ్ అవుతున్న టైంలో మరొక హీరో సినిమా రిలీజ్ చేయడం పద్ధతి కాదు. ఆ కారణంగానే హెల్దీగా ఈ సినిమా ఏప్రిల్ 5 రేసు నుంచి తప్పుకున్నామంటూ చాలా ఓపెన్ గా చెప్పుకొచ్చాడట ఎన్టీఆర్. సినిమా ప్రారంభం రోజే కొరటాల శివ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ లో గాయపడడంతో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ గాయం నుంచి కోలుకొని సినిమాకి షూటింగ్ కి రావడానికి కనీసం నెల రోజులకు పైగానే సమయం పడుతుంది. అతనొస్తే గానీ షూటింగ్ కంప్లీట్ కాదు. ఈ కారణంగానే మూవీ షెడ్యూల్ వాయిదా పడింది. దీంతో ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయినట్లేనని టాక్ వినిపిస్తుంది. అయితే దేవర మూవీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ కొరటాల షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే రిలీజ్ డేట్ ప్రకటించాలని ఫిక్స్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. RRRతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న తారక్ అటు నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన నటిస్తున్న దేవర కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అలాగే అటు హిందీలో వార్ 2 చిత్రంలోనూ తారక్ కీలక పాత్రలు కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని బీటౌన్ హీరో రుతిక్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఎన్టీఆర్ రుతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం తెలుగు హిందీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా వార్ 2పై ఆసక్తికర కామెంట్స్ చేశారు రుతిక్ రోషన్. ఇటీవలే ఫైటర్తో సూపర్ హిట్ అందుకున్నారు రుతిక్. దీపికా పడుకునే కథానాయికగా నటించగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుతిక్ రోషన్ వార్ 2పై అప్డేట్ ఇచ్చారు. ఈ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదని, ఎన్టీఆర్తో జరిగే షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని, అందుకోసం వెయిట్ చేస్తున్నారని కూడా అన్నారు. అలాగే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మార్చి మొదటి వారంలో స్టార్ట్ చేస్తామని, అప్పుడే తారక్ కూడా ఈ సెట్ లో అడుగు పెట్టనున్నారని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ అనంతరం తారక్ రుతిక్ రోషన్లపై ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారని, అందుకని ఇప్పటి నుండే భారీ సెట్ వేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మొదటిసారి రుతిక్ తారక్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.